గ్రౌండ్లోకి వెళ్ళి మా ప్రతినిధులందరితో తెలుసుకున్నటువంటి విషయాలు కానివ్వండి, వివిధ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ అంశాల నుంచి కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే, మార్వాడి షాపులకి కొత్తగా ఎవరు వెళ్ళడం లేదు. ఉన్నవారే అంటే ఎవరైతే వాళ్ళకి కంప్లీట్గా మార్వాడి షాపులను వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నారో వారంతా బ్యాక్ వచ్చేసారు. మార్వాడి షాపులో కొనొద్దు అనే రకంగా నిశ్చయించుకున్నారట. సో ఆ రకంగా పబ్లిక్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. మార్వాడి షాపులు కూడా కొన్ని చోట్ల తాళాలు కూడా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక చోట కామారెడ్డిలో కూడా దుకాణానికి నిప్పంటించారు. సో మళ్ళీ ఇంకా కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఈ రకంగానే చేస్తే నిప్పంటిస్తామనే రకం కూడా హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నాయి. సో మార్వాడీలు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తే మీ షాపులు ఇక మీ అంతు చూస్తామన్నట్టుగానే వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. తెలంగాణ బచావ్ మూవ్మెంట్ తరఫున తెలంగాణ ఉద్యమకారుడు పెడమర్తి రవి గారు ఉన్నారు. మరోవైపు నుంచి మార్వాడి సమాజానికి సపోర్ట్ చేసే విధంగా పూజా గుప్తా గారు ఉన్నారు. ముందుగా మాట్లాడదాం. పూజా గుప్తా గారికి వెళ్తానండి. పూజా గుప్తా గారు, సో ఏంటి తెలంగాణ వ్యాప్తంగా ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్, వినాయక చవితి రోజున కూడా అటు మూమెంట్ ఇంకా జరుగుతోంది. సామాగ్రి కొనుగోలు విషయం నుంచి అటు ఐడల్ విగ్రహాన్ని కొనుగోలు చేసేంత వరకు కూడా మార్వాడి దుకాణాలను బాయ్కాట్ చేశారట తెలంగాణ సమాజం. సో ఎలా చూస్తారు? అందరికి శ్రోతాలకి, అందరికి ఆర్టీవీ మీడియా వాళ్ళకి చాలా చాలా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది చాలా మంచి రోజు. వినాయక చవితి రోజు మనం మాట్లాడేది వినాయక చవితి గురించి. ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి నాడు మీరు అంటున్నారు మార్వాడి షాప్ నుంచి అవి కొనుగోళ్లు కొనకూడదు అని విషయం, అంతే కదా? కొనుగోలు కొనకూడదు కాదు, సారీ, కొనుగోలు కొనకూడదు అని మేము చెప్పడం లేదు. బట్ పబ్లిక్ ఆ రకంగా డిసైడ్, రైట్ రైట్ రైట్, అలా అవుతుందని చెప్తున్నారు మీరు. అలా దట్స్ వాట్ యు మీన్ టు సే. అయితే వినాయక చవితి చాలా మంచి ఫెస్టివల్. దీంట్లో ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కొంచెం ఆలోచించారా? ఇప్పుడు మనము వినాయక చవితి చేసుకోవాలంటే ఫస్ట్లీ అది పెట్టుకోవాలా, ఏంటిది స్టేజ్ లాగా పెట్టుకోవాలి. దానికి మనకు ఎవరు కావాలా? ఎవరో బ్యాంబూస్ పని చేస్తారో, టెంట్ పని చేస్తారో వాళ్ళు కావాలి. ఓకే, దాని తర్వాత మనం విగ్రహాలు కొనుక్కుంటాం. విగ్రహాలు ఎవరైతే అమ్ముతే మనకు మంచికి దోస్తే మనం జాతం కులం ఏది చూడం, మనకు విగ్రహం మంచిగా నచ్చేటట్లయితే మనం కొనుక్కుంటాం. మనకు శ్రద్ధాభావం అది మన సాంప్రదాయం, అంతే కదా? అది కొనుక్కొని దానికి మనం విగ్రహం ముందే ఆర్డర్ ఇచ్చి పెట్టుకుంటాం. అది కూడా అప్పుడు వెళ్ళి కొనుక్కునేది ఉండదు. ముందు నుంచే 6 నెలల నుంచి ముందు, 5 నెలల నుంచి ముందు కూడా కొందరు. పూజా గారు, how you are connecting this topic to this issue? అంటే ఎలా కనెక్ట్ చేస్తున్నారు? I am telling you that it is giving employment to so many people. Okay. ఇప్పుడు మనము వినాయకుడిని తీసుకురావాలంటే మనం ఎక్కడో ఆర్డర్ చేసినాము, అక్కడ నుంచి తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తాం? ట్రక్ లో తీసుకురావాలా, ఏదో స్మాల్ టెంపో లో తీసుకోవాలా. ఇప్పుడు మనం తీసుకొని వచ్చి అప్పుడు మనము ఆయనకు అడుగుతామా నీ కులం ఏంటిది, నువ్వెవరు అడగం కదా. మనకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి తీసుకో. అయితే ఇట్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ఈవెన్ ద ట్రక్ పీపుల్, అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనకు నైవేద్యం కావాలంటే మనం స్వీట్ షాప్ కి వెళ్తాము. ఇప్పుడు మనం అన్నం చేసేదో పులిహోర చేస్తే మనం రైస్ షాప్ కి వెళ్తాము, అక్కడ నుంచి రైస్ కొనుక్కుంటాము. పూజా గారు, సబ్కా మాలిక్ ఏక్ హై, వి ఆర్ ఇండియన్స్. Of course, we are Hindus. Of course, it's not about religion. It's not about religion. Yes, that's what I'm telling you here. See, మనము ఈ వినాయక చవితి సెలబ్రేషన్ చాలా పెద్ద సెలబ్రేషన్ మొత్తం తెలంగాణలో. ఇట్ ఈస్ అ బిగ్ సెలబ్రేషన్. అందరూ కలిసి మెలిసి వచ్చి పండుగ చేసుకుంటారు. దాంట్లో మనం ఎవరు ఇది చూడం, ఇది మార్వాడి అయినా, తెలంగాణ అయినా, బీహార్ అయినా, అయితే ఇలాంటి మనము పెట్టుకోవడం చాలా తప్పు. ఇలా చెప్పడంకి ఈయన షాప్ తో కొనుక్కోవద్దు, ఆయన షాప్ కి కొనుక్కోవద్దు. ఎవరు ఏ పరిస్థితితోని వెళ్తున్నారు, ఎవరికి ఎంత భావం ఉందో మనకు తెలియదు. అట్లాంటప్పుడు మనము గణపతి బప్ప మోరియా, ఆయనది చెవులు కూడా పెద్దగా ఉంటాయి. వినాయకుడు మీరు చూసారా? వినాయకుడు చెవులు పెద్దగా ఉంటాయి. ఎందుకంటే అందరిది వినాలా, చెప్పేది చిన్న. పూజా గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ రిలీజియన్ ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ కాదు, రీజన్ ఇష్యూ అంతకంటే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్.
బిజినెస్ అదే టేక్ ఓవర్ business చేస్తున్నారు, I- బిజినెస్ లో ఫ్రాడ్ కి కాదు మనోజ్. పాల్పడుతున్నారు, బిజినెస్ కి ట్యాక్స్ కట్టడం లేదు. ఇది ఒక అలిగేషన్. కాదు, సో మాకు కాదు మనోజ్ అవకాశాలు గారు. దొరకడం లేదు, ఈ బిజినెస్ లో మాకు ఉపాధి ఇవ్వండి, ఈ బిజినెస్ లో మేము మాత్రమే ఉంటామనేది ఇంకో వైపు. అదే సో ఇక్కడ కొంతమంది మూవ్మెంట్ టేకప్ చేసిన వాళ్ళు పిడమర్తి రవి లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడా మన వాళ్ళ దగ్గర రవి గారు కొనుగోలు మీకు చేద్దాం, వినాయక మన వాళ్ళ దగ్గర చవితి- మనం కొనుగోలు చేయడం వల్ల వీళ్ళకి కొంత నష్టం వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ బిజినెస్ వెళ్ళకండి అనే రకంగా. కాదు అది తప్పు. ఎందుకంటే రవి గారు మీకు వినాయక చవితి చాలా శుభాకాంక్షలు అండి. మీకు కూడా వినాయక శుభాకాంక్షలు అండి. మేము నిన్ననే చాలా శుభాకాంక్షలు అండి. ఇచ్చామండి. మీరు చాలా మంచిగా గడుపుకోండి. 10 రోజులు ఇది సంబడి మనకు సంవత్సరం తర్వాత వస్తుంది. దాంట్లో మనము మన దేవుడికి మంచిగా ప్రార్థించిన కానీ ఇవన్నీ ఎందుకంటే మనోజ్ గారు. మనకు రైట్, ఒక్కసారి పూజ గారు ఆయన మాట్లాడుతున్నారు, విందాం. పిడమర్తి రవి గారు మాట్లాడండి. ఇప్పుడు ఇది చెప్పండి. గణేష్ విగ్రహాల పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1893లో దయానంద సరస్వతి గారు స్వతంత్ర ఉద్యమ కాలంలో దేశ ప్రజలందరూ కూడా ఉద్యమకారులందరినీ కూడా ఒక కాడ కలపడం కోసం పెట్టిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గణేష్ పండుగ చాలా పెద్ద పండుగ. Yes, అయితే yes. విగ్రహాలు మొత్తం కూడా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో అమ్ముతారండి. పెద్ద పెద్ద విగ్రహాలు, కాదండి, రంగుల విగ్రహాలు. అయ్యో రామచంద్ర ఎక్కడున్నారండి వినండి. మీరు? ఇక్కడ చూడండి, నేను చెప్పింది అన్ని వినండి. చోట్ల విగ్రహాలే ఉన్నాయి. మేము చెప్పింది వినండి అండి. పూజ గారు ఒక్క నిమిషం. చెప్తాను. ఏంటంటే బిజినెస్ అంతా మీకు, బొక్క అంతా మాకండి. అయ్యో నష్టం అంతా తెలంగాణ. రామచంద్ర అలా ఉండదు. అది వినండి, గురించి ఒక మాట, మనోజ్ గారికి చెప్పండి. అదే ఒకసారి పూజ గారు ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. ఒకసారి ఆయన మూవ్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. పిడమర్తి రవి గారు కొంచెం మీరు కెమెరా నుంచి దూరంగా ఉండరా? చెప్పండి. కొంచెం మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు వినాయక చవితి చేయడం తప్పు కాదు. వినాయక చవితి చేసుకోవడం అందరికి ఇష్టమైన పండుగ కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా కూడా మీరే వ్యాపారం చేస్తే మరి మేము ఎట్లా బతకాలండి? మహారాష్ట్రకి వెళ్ళొచ్చి ఇతర గుజరాత్ రాష్ట్రాలకు వచ్చి డేరాలు వేసుకొని పెద్ద బొమ్మలు చేసి రామచంద్ర ప్లాస్టిక్ వ్యర్థం తయారు చేసి ట్యాంక్ బండిని ఖరాబ్ చేసింది మీరండి. రాజస్థాన్, గుజరాత్ అయ్యో ట్యాంక్ బండిని ఖరాబ్ చేసిరండి, బొమ్మలు వేసి. మేమేమంటున్నాం అంటే దాని స్థానంలో మట్టి విగ్రహాలు పెట్టమంటున్నాం. పైసలు మీకు, భక్తి మాకైపోయింది. పిడమర్తి రవి గారు ఇక్కడ రీజియన్ తీసుకురాకండి, దయచేసి రీజియన్ పేరు తీసుకురాకండి. విగ్రహాలు పెట్టిన ఉద్దేశం వేరు, కానీ దాన్ని మీరు ఇవాళ వ్యాపారం చేసారు. పూజ గారు ఒక నిమిషం, లెట్ హిమ్ టాక్. పిడమర్తి రవి గారు మీరు దయచేసి రీజియన్ పేరు తీసుకురాకండి. ఒక రీజియన్ అని చెప్పకండి, ఒక రీజియన్ అని చెప్పకండి. కాదు నేను ఒక మాట అంటా దీనికి. మీరు చెప్తున్నారు రాజస్థాన్ అవన్నీ ప్రాంతాలు చెప్తున్నారు. అక్కడ ఎవరు ఒకసారి ఇద్దరాగండి, పబ్లిక్ అడుగుతాను ఒకసారి. సో ఈ రోజు ఏదైతే ఇక్కడ తెలంగాణ బచా మూవ్మెంట్ అని చెప్పి పిడమర్తి రవి గారి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం డైరెక్ట్ మన లైవ్ లోనే చెప్పుకొచ్చాడు, మీరు ఎక్కడ కొనకండి, మీరు మార్వాడి షాప్లను బాయ్కాట్ చేయండి అనే రకంగా మాట్లాడుకొచ్చాడు. సో దాని ప్రభావం ఎలా ఉందనేది మీ నుంచి నేను తెలుసుకుంటాను. చాలా మంది కాల్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి సో మీరు నాతో మాట్లాడాలి, మీరు కూడా లైవ్లో డిస్కషన్లో మీ వాయిస్ కూడా చెప్పాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈరోజు ఈ మూమెంట్ ఏ స్థాయికి వచ్చింది, గ్రౌండ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది, సో మీరు బాయ్కాట్ చేయమనగానే మీరు కూడా బాయ్కాట్ చేశారా? ఈరోజు దేవుడికి సంబంధించి పూజా సామాగ్రిని కానివ్వండి, విగ్రహాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని మీ అభిప్రాయం తెలుసుకుంటాను. మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎవరు కూడా చేయరు. రైట్, పిడమర్తి రవి గారు ప్లీజ్ ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్న, పిడమర్తి రవి గారు పూజ గారికి, డోంట్ టేక్ ఎనీ రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రిలీజియన్ హియర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు తీసుకురాకపోతే బెటర్, బట్ ఇఫ్ హ్యావ్ ఎనీ థింగ్ టు టాక్, రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. రీజియన్ తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ ఈ రీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్. తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం దొరకడం చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు మాట్లాడుకుందాం. రైట్, ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడతాను. పూజ గారు ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు, మీరు చేసినటువంటి ఆ కాల్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా అగ్గి పుట్టించిందని చెప్పాలి. మేము మీ సంగతి చూస్తాము, మీరు కొత్తగా షాపులు పెట్టకండి, తెలంగాణ వాళ్ళందరూ పిడమర్తి రవిలో అయిపోతారు, సో ఒక్కో వ్యక్తి ఒక్కో రవిగా మారిపోయి నాకు సమస్య చెప్పండి, నేను చూస్తాను, అడ్డుకుంటానని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు మాట్లాడినా బయట వినిపిస్తాను, మీకేనే వినిపిస్తాను. పూజాజీ మీరు ఒకసారి వినండి, అది కూడా ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం.
పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, మీరు ఆపలేకపోతే నేనున్నాను గుర్తుపెట్టుకోండి. పిడమర్తి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, రైట్. పిడమర్తి గారు, ఇది మీరు చేసిన స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కొంత ప్రభావం చూపించింది. యు ఆర్ స్టికింగ్ టు స్టేట్మెంట్. మీరు ఇంకా ఈ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? 100% ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి తెలంగాణలో మీ ఊర్లో ఎవరి షాప్ పెట్టినా నాకు చెప్పండి, నేను వచ్చి దాన్ని ఆపుతా. నా బాధ్యతది. నా సంఘం వాళ్ళు వస్తారు, అందరం కలిసి ఉందాం. వాళ్ళని ఎవరిని పిడమర్తి గారు మీరు అడ్డుకుంటారు, దాడి అవుతుంది. యుద్ధం చేద్దాం వాళ్ళ మీద. చాలా తప్పు, అది చాలా తప్పు. పిడమర్తి గారు, మీరు అలా చేస్తే మీరు దాడి చేసినట్టు అవుతుంది. క్రిమినల్ చర్యలు ఉంటాయి. మనోజ్ గారు, ఇప్పుడు ఎప్పుడో వచ్చి ఇక్కడ బతుకుతున్న మార్వాడీలతో మాకేం సమస్య లేదండి. వాళ్ళని జిఎస్టీ ఒకటి మంచి కట్టమనండి, నకిలీ చేయకుండా ఉండమండి. మాకు వాళ్ళ ఉద్యోగాలు ఏమండి. ఇవి పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చే పనులు కూడా కావు. ఒక్కటే మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్, ఈ రాష్ట్రంలో కొత్త షాపు పెట్టొద్దు. మీరు ప్రభుత్వాన్ని కోరండి. మీరు ప్రభుత్వాన్ని కోరండి, ఒక చట్టం తీసుకురామని చెప్పండి. మీరు చట్టం తీసుకురామని చెప్పండి. ఎక్కడైతే తమిళనాడులో రిస్ట్రిక్ట్ చేసిరనో ఇంకో ఉదాహరణ చెప్తున్నారు కదా, ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకురామని చెప్పండి. కానీ యూఆర్ నాట్ సపోజ్ టు వార్న్ దే. మీరు అలా డైరెక్ట్ గా వార్న్ చేయడానికో వాళ్ళని అడ్డుకోవడానికో లేదు. ప్రభుత్వాలు రిటైల్ లో ఉండాలి. మా డిమాండ్ అది. ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేస్తాం. రేపు ఎలక్షన్ల కూడా ఇది ప్రధాన డిమాండ్ అయితే చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు మా రాష్ట్రాన్ని దోసుకు తింటుండ్రు. రవి గారు, రీజన్ పేరు తీసుకురాకండి. ఈ పండుగ నాడు ఎందుకండి ఈ మాటలు? అందరు కలిసి ఏంటి మాటలు అని పూజ గారు, మీరు తెలంగాణ బిడ్డలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈడ పుట్టి ఈడ పెరిగి తెలుగు స్పష్టంగా ప్రాబ్లం లేదా 100 సార్లు చెప్తున్నా. మీరు వేరే రాష్ట్రం వాళ్ళకి, వేరే ప్రాంతం నుంచి అక్రమంగా వ్యాపారం చేయడానికి సపోర్ట్ చేస్తుంటారు. మీరు చేయొద్దండి. ఎట్లా వాళ్ళు కూడా మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద ఉద్యమం చేయాలి. కాదు, మీరు చెప్పింది నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. అందరూ సంవత్సరం మొత్తం ఈ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు వినాయక చవితి వస్తుంది. పూజ గారు, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు. గణేష్ చతుర్థి, గణేష్ చవితి అనేది కొన్ని సంవత్సరాల క్రితం, స్వాతంత్రం కంటే ముందు కొన్ని వందల ఏళ్ళు అవుతోంది. అయితే ఇది ఐక్యతకి మారిపోయారు. మీరు అంటున్న పాయింట్ నేను ఏకీభవిస్తాను. ఐక్యతకి మారిపోయారు. అందరం ఒక యూనిటీగా ఉండాలి. స్వతంత్ర సమయంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకోవడం కోసమే ఈ పండుగను ప్రారంభించారు. ఇది ఇప్పటికీ ఐక్యతగానే ఉండాలి, ఐక్యంగానే ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఐక్యతగా ఉంటూ అందరం కలిసికట్టుగా మనం రన్నింగ్ రేస్ లో పాల్గొని ఐక్యతగా ఉంటూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి చెందితే ఏం కాదు. కానీ ఈ ఐక్యతలో కొంత మిస్టేక్ అవుతుందని కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నేను చూసిన దగ్గర, మాదాపూర్ లో కానివ్వండి, కొన్ని ఏరియాస్ పేరు చెప్తున్నాను. నేను చూసిన దగ్గర లైవ్లీగా చెప్తున్నాను. ఈ పత్రిలు ఏదైతే దేవుడి దగ్గర సమర్పించే పత్రిలు, లేకపోతే మొక్కజొన్న కంకులు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చిన వారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో తెలుసా? మీరు నమ్ముతారా? మహబూబ్ నగర్, వరంగల్, ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం నుంచి వచ్చి పాపం చిన్న షాపులు పెట్టుకొని ఈ వర్షానికి కూడా అక్కడ పెట్టుకొని అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చిరమ్మా అని అంటే, సార్ అక్కడ కొనుక్కొని వచ్చి మా దగ్గర 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నారు సార్ కొంతమంది. ఎవరు అని అంటే వ్యాపారులు. ఆ వ్యాపారులు ఎవరమ్మా అంటే కొన్ని చోట్ల నేను చూసిన దగ్గర పేరు చెప్పారు. సో అక్కడ 5 రూపాయలకు కొనుక్కొచ్చి ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నారు సార్ అని అన్నారు. అదే 5 రూపాయలతో మేము తీసుకొచ్చి మేమే అమ్ముదామని వచ్చినాం సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిరంట. అంటే వాళ్ళకు ఉపాధి, అట్ ద సేమ్ టైం వాళ్ళ కొంత సర్వీస్ కూడా. సో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని వాళ్ళ మాటలో కూడా అర్థమవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు ఎక్స్ప్లాయిటేషన్. అదంతా మైండ్ సెట్. వినాయక చవితి చాలా మంచి ఫెస్టివల్ అండి, మంచిగా కలుపుకోవాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అందరూ వెయిట్ చేస్తారు.
ఎప్పుడు వినాయక చవితి వస్తుందండి. కానీ పిడమర్తి రవి గారు వాంట్స్ టు టాక్ సంథింగ్. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, నేను మీ దగ్గరికి వస్తానండి. పిడమర్తి రవి గారు మాట్లాడతారు. ఇద్దరు మాట్లాడితే మనకు క్లమ్జీ అవుతుంది. పిడమర్తి రవి గారు, సో ఏంటి ఈ విగ్రహాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చర్చలు దారితీస్తున్నాయి. విగ్రహాల రైట్, ఒకసారి నరసింహాచారి గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా ఫోన్ లైన్ లో. నరసింహాచారి గారు, విగ్రహాలకు సంబంధించిన దాంట్లో కూడా మట్టి విగ్రహాలను పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇంతవరకు ఓకే. కానీ ఆ మట్టి విగ్రహాలు కూడా సర్వసాధారణంగా ఎక్కడైతే మన మట్టి విగ్రహాలు ఇక్కడ తయారవుతాయో ఇక్కడ అని కాకుండా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మేటువంటి ప్రక్రియ కూడా ఉంది. దాంట్లో మెజారిటీగా అమ్ముతోంది మార్వాడీలు అనేది చాలా మంది ఉద్యమకారులు చెప్తున్నమాట. ఏం చెప్తారు నరసింహాచారి గారు? నరసింహాచారి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. మనోజ్ గారు, డిబేట్ లో ఉన్న వాళ్లకు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా చాలా శుభాకాంక్షలు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఈ రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి వ్యవస్థ రాకముందుకు స్వచ్ఛమైన చెరువులో నుంచి తెచ్చిన మట్టితో వినాయకులను విశ్వకర్మలు, కుమ్మరి సోదరులు చేసి ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. వినాయకులను పెట్టుకునే వాళ్లకు ఇస్తే దానికి వాళ్ళు బియ్యము, ఉప్పు, చింతపండు, పప్పులు ఇట్లాంటివి చానేమా అయితే డబ్బులు తీసుకునేది కాదు. గ్రామాలలో పెట్టేటివి కూడా పెద్ద పెద్ద మరి మనం పూర్వం పోకండి, మీరు 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వరకు పోకండి. అది పొరపాటేమో. నేను ఏమంటున్నానంటే జనరల్ గా మనం జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే, అది రీసెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో కూడా మట్టి విగ్రహాల మీద ఉన్నారు. సో కొంత డబ్బులు తీసుకునేది, చింతపండు, పప్పులు, ఉప్పులు కాకపోయినా డబ్బులు తీసుకునేది. కానీ కంప్లీట్ బిజినెస్ అయిపోయింది. ఎలా అయిపోయింది అంటారు? అదే వీళ్ళు వచ్చిన తర్వాతనే బిజినెస్ తయారైంది. అది మొత్తం మంచి పూలు బంద్ అయిపోయినాయి, ప్లాస్టిక్ ఫ్లవర్స్. స్వచ్ఛమైన చెట్లకెళ్ళి పూజలు చేసి లేదు పూజా గారు, ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్. నేను ఏమడుగుతున్నాను నరసింహచారి గారు, ప్రజెంట్ మనం చాలా పురాతనం పోయి పప్పులు, ఉప్పులు, చింతపండు తీసుకున్నారు. ఇది కాదు ఇప్పుడు రీసెంట్. ఒక నిమిషం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాతనే మారిపోయింది. అంతే కదా, ఇలా కాదు. నేను అంటుంది ఒకటే, ఇక్కడ కాల్ ఫర్ చేసిరు కదా. అయితే కొంతమంది కాల్ ఫర్ చేసిరు, అక్కడ సామాన్లు కొనకండి, విగ్రహాలు కొనకండి అని కాల్ ఫర్ చేసిర్రు. అది కొంత ప్రభావం చూపించింది. చాలా మంది మెజారిటీ పీపుల్స్ కూడా బాయ్కాట్ చేసిర్రు. సో కొన్ని ఫోన్స్ వచ్చినాయి. తర్వాత చాలా మంది కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా సాక్షులుగా ఉన్నవారు చాలా మంది చెప్పారు. కాబట్టి అది ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ అయింది, అలా చేయడం కరెక్టేనంటారా? ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చిందంటారా? మార్పు కొంచెం వచ్చింది, ఇంకా రావాల్సింది ఉంది. ఇంకా చాలా ప్రచారం జరగాల్సింది ఉంది. మన గ్రామము, మన దుకాణము, మన ప్రాంతము, మన దుకాణము, మన ప్రాంతము, మన ప్రజల దగ్గర కొనండి, మన ప్రజలను బతికించుకోండి, మన సాంప్రదాయాన్ని బతికించండి, మన వాళ్ళ చనిపోకుండా చూడండి, మన వాళ్ళను కాపాడుకోండి. గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు విడితే రావు కాబట్టి మన ప్రాంతం వాళ్ళ దగ్గర కొంటేనే మన ప్రాంతం బాగుపడుతుంది. ఈ గాజులకు గడ్డేసి మనం ఆవులకు పాలు విండాలంటే పాలు రావు కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ రాష్ట్రానికి తీసుకొస్తారు. వాళ్ళు వేసే మొత్తం 0 దందలనే. కొంతమంది అందులో ఒక 20% మంది జెన్యున్ చేస్తా ఉన్నారు, 80% మంది 0 దందలు చేస్తా ఉన్నారు. 0 దందలు చేసే వాళ్ళ లిస్ట్ మనం 10 రోజుల నుంచి రైట్ 10 రోజులుగా మాట్లాడుతున్నాం. చారి గారు 10 రోజులుగా మాట్లాడుతున్నాము. సో విశ్వకర్మల నుంచి, విశ్వబ్రాహ్మణుల నుంచి మీరు ఇప్పటివరకు ఎంతమంది మీద కంప్లైంట్ చేశారు? ట్యాక్సులు ఎగ్గొట్టి ట్యాక్సులు కట్టకుండా ఉన్న వాళ్ళపై ఎంతమంది కంప్లైంట్ చేశారు? ఈడీ ఆఫీస్కి వెళ్ళామండి మనోజ్ గారు. ఈడీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు పేర్లు ఇచ్చేళ్ళండి, మేము సంవత్సరంకైనా పోతాము, 6 నెలలకైనా పోతాము, మీ ఎంబడి రాము అంటే డైరెక్ట్ గా ఈడీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు, లేకుంటే పరిధిలో మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంటుంది, రకరకాల ట్యాక్సులు ఉంటాయి. ఐటీఓలో కంప్లైంట్ ఇవ్వచ్చు. డైరెక్ట్ ఈడీ దగ్గరికి పోతే ఈడీ ఎక్స్ప్లాయిటేషన్ అప్పుడు కదా ఈడీ వచ్చేది. ఐటీ ఆఫీస్ కూడా వెళ్ళినాము. వెళ్తేనే వాళ్ళు చెప్పారు తప్పకుండా ఈసారి మీడియా తీసుకొని వెళ్తాము. వెళ్ళి నేను తీసుకెళ్ళండి, మేము వస్తాం. మీరు ఎక్కడైతే ట్యాక్సులు కట్టట్లేదు అని అంటున్నారో, పూజాజీ వీడియో ఆల్సో స్టాండ్ విత్ దెం. ఎవరైతే ట్యాక్సులు ఎగ్గొడుతున్నారో అక్కడ వాళ్ళ పైన ఫిర్యాదులు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి సంబంధించి ఫిర్యాదు మీరు సిద్ధంగా ఉన్నారా పూజా గారు? ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళ పైన మా ఉద్యమం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎగెయిన్స్ట్ గా వాళ్ళని పోలీసులకు వాళ్ళకి చట్టం ప్రకారంగా వాళ్ళపై శిక్షలు పడే విధంగానో చేయడానికి మీరు కూడా మూమెంట్ కి సిద్ధంగా ఉన్నారా? విల్ యూ స్టాండ్ విత్ దెం? ట్యాక్సులు ఎగ్గొట్టే వారికి కాదు ఒక మాట, ఎవరికి ఏం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు దే హ్యావ్ ద రైట్ టు గివ్ అ కంప్లైంట్.
వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. గో అండ్ కంప్లైంట్ అంటున్నారు కదా, ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఆ మూమెంట్ కి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడ నుంచి నేను నాకు ఎలా కంప్లైంట్ తెలుస్తుంది? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ షాపులు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. డో నెంబర్ మాల్ అమ్మే వాళ్ళై, తెల్ల పేపర్ల మీద చిట్టీలు రాసిచ్చే వాళ్ళై, కోట్ల రూపాయల దందాలు చేసే వాళ్ళై, ఒక్కసారి చారి గారు అండ్ పూజ గారు ఒక్క నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఎల్బీ నగర్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. అండి నమస్తే. ఆర్టీవీ వారికి, రవణకి, గుప్తా మేడం కి గుడ్ ఈవినింగ్. ఈరోజు హలో అండి. రైట్, మాట్లాడండి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మార్వాడి బిజినెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మన ఇండియాలో ఎవరు వచ్చినా బిజినెస్ చేసుకోవచ్చు, మనం కూడా ఎక్కడికి వెళ్ళైనా బిజినెస్ చేయొచ్చు. ఇండియాలో చేయొచ్చు, ఫారెన్ లో కూడా వెళ్ళి చేయొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు, మనం అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే వీళ్ళు మార్వాడీస్ దో నెంబర్ దందా అంటే వీళ్ళు కొంతమందికి బిల్స్ ఏదైతే ఇవ్వట్లేదో మన గవర్నమెంట్ కి కొంచెము జిఎస్టీ రూపంలో లాస్ అవుతుంది, ట్యాక్స్ రూపంలో లాస్ అవుతుంది. ఆ లాస్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ కి మంచి ట్యాక్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ అదంతా గవర్నమెంట్ ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, పేద వాళ్ళ కోసము, పథకాల కోసం ఖర్చు పెడుతుంది. కాబట్టి మన మార్వాడి బ్రదర్స్ కూడా అర్థం చేసుకొని దో నెంబర్ దందాని బంద్ చేసి దో నెంబర్ దందా చేయకుండా మంచి విషయమే. కాకపోతే ఒకటి ఏం చేస్తారంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా కొంత సమాజంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు తప్పు చేస్తున్న వాళ్ళు ఉంటే, ట్యాక్సులు ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఫిర్యాదు ఇవ్వండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. 100% అండి. మనంతా కలిసి ఉండాలి. అది ఎవరైనా ఏ రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రజల్ని మోసం చేసి సబ్స్టాండర్డ్ మాల్ అమ్మడానికి హక్కు లేదు. ఏ దానిపైన మనం ఫిర్యాదు అందించవచ్చు, ఆ ఫిర్యాదు అందించండి. అలా వాళ్ళు స్వీకరించకపోతే, ఆ ఫిర్యాదు స్వీకరించకపోయినా, ఆ ఫిర్యాదు ఆధారితంగా సమాధానం రాకపోయినా డెఫినెట్ గా మీకు ఆ రైట్ ఉంది. మీరు మళ్ళీ వాటిని ఆశ్రయించి అంతా కలిసిపోదాం. మరి ప్రభుత్వానికి రూల్ అందరికి అప్లికేబుల్ ఉంటుంది కదా, ఒకరికి అప్లికేబుల్ ఉండదు కదా. అందరికి yes that's rule to everybody, every community ఆ రూల్ అప్లికేబుల్ ఉంటుంది. రైట్, ఒక్కసారి పూజ గారు, పిడమర్తి రవి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. పిడమర్తి రవి గారితో మాట్లాడతాను నేను. రవి గారు, సో ఏంటి మీ మూమెంట్ కి సంబంధించి ఇప్పుడు ఆ చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా? పబ్లిక్ రియాక్షన్ మీరు చూస్తున్నారు కదా, చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా? సో ఇక్కడ ఒకటి పోరాటం, ఒకటి వాళ్ళని గో బ్యాక్ అనడం కాదు, గో బ్యాక్ అనడం సమంజసం కాదు. బట్ దాంట్లో ఏదైతే మీరు ఉపాధి అన్నారు, ఉపాధి గురించి కానివ్వండి, ట్యాక్సులు కట్టే విషయంలో కానివ్వండి, సబ్స్టాండర్డ్ గురించి కానివ్వండి, దీంట్లో చేంజ్ వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకంటే తనిఖీలు జరుగుతున్నాయి, తర్వాత పబ్లిక్ కూడా కొంత బాయ్కాట్ చేసిర్రు. ఇప్పుడు రావాల్సిన ట్యాక్సుల విషయంలో తనిఖీలు జరుగుతున్నాయి, పబ్లిక్ బాయ్కాట్ చేసిర్రు. ఇక సబ్స్టాండర్డ్ మాల్కి సంబంధించి ఒకటి మిగిలిపోయింది. సో ఒక చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా మూమెంట్ లో? తప్పకుండా వస్తుంది. వింటర్ వాళ్ళు మంచి వ్యక్తులు కదా, నకిలీ వద్దని అంటున్నాం. అది వింటే ఏ పంచాయతీ లేదు తెలంగాణలో, అందరికి అప్లికేబుల్ అవుతుంది, అందరికి అప్లికేబుల్ అవుతుంది. 90% మీకు, 10% మాకు. అయ్యో మీరు ఒక అవగాహనకు రాకుండా తెలంగాణలో ఈ కల్తీ, నకిలీ ఇవన్నీ ఆపితే ఏ పంచాయతీ లేదు. ఇవాళ వరంగల్ ఒక వర్తకుడు చెప్తున్నాడు, మీరు కల్తీ నకిలీ చేయకపోతే అసలు మాకు ఎటువంటి సమస్య రాదు అంటున్నారు. నిన్న చూసిందండి బంగారా షాప్ అతను మాలిక్ చౌదరి ఫిల్మ్ నగర్ నుంచి 20 కోట్ల రూపాయలు వేసుకుని భువనగిరిలో ఇంకొక మానవుడు అయిన 4 కోట్ల రూపాయలు తీసుకొని పోయాడు. మాకు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ రవి గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పేది, కొత్త షాపులు పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళని, అంతే. ఇప్పుడు పూజా గుప్తా గారు ఉన్నారు, ఎప్పుడు నుంచో ఇక్కడికి వచ్చి బతుకుతున్నది వాళ్ళతో మాకు సమస్య లేదండి. వాళ్ళు కూడా మాకు కలిసి రావాలి. ఇప్పుడు ప్రాతగా 100 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి వచ్చిన వాళ్ళతోటి మాకేం సమస్య ఉంటుందండి? వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పుట్టిన పూజా గుప్తా గారు తెలుగు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉన్నది, చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. వాళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళందరం కలిసి పనిచేసి ఈ కొత్త వాళ్ళని రాకుండా చేయాలండి. ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటే ఏ పంచాయతీ లేదు, వాళ్ళంతా బతుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. బట్ డెఫినెట్ గా రవి గారు మీరు ప్రయత్నం చేయండి, కానీ ప్రభుత్వాల పైన మీ ఒత్తిడి ఉండాలి. లేకపోతే మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి పట్టించాలి, అంతేగాని డైరెక్ట్ గా అనడం మనం సమంజసం కాదేమో. కంక్లూడ్ చేయండి. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచిగా ఉండండి, మంచిగా బతుకుదాం అంటున్నాం. వాళ్ళు లేదు మేము ఇట్లనే చేస్తామంటున్నారు, అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళని
ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న షాపులు ఎన్ని ఉన్నాయండి? తక్కువనాయా? 100% వ్యాపారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మటన్ చికెన్ షాపు తాళ్ళుకుడు తప్పించి అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. 99 రకాల షాపులు వాళ్ళ చేతిలో ఉన్నాక ఇక మేము ఎక్కడ బతకాలండి? మా షాపులు ఏం కావాలి? మా వ్యాపారస్తులు ఏం కావాలి? రవి గారు ఒక్క నిమిషం కాల్ ఉన్నారు. శ్రీనివాసపురం వరంగల్ శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు అతను ఎవరో శ్యామ్ అతను ఎవరో మాట్లాడుతున్నారు, అది వాస్తవమే. జిఎస్టీ గానీ జీరో గానీ బిజినెస్ చేసే వాళ్ళను ప్రతి ఒక్కరిని కంపల్సరీ థెఫ్ట్ కిందనే, అంటే దొంగల కిందనే పరిగణనలకు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. వాళ్ళకి ఫర్దర్ గా ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. అన్ని కమ్యూనిటీస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, అది ఎవరన్నా కానివ్వండి, సెంట్రల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అన్ని మింగేస్తా ఉన్నారు. అది ఇప్పుడు ప్రతి ఒక్కరు సంపాదిస్తా ఉన్నారు. సంపాదించుకునే వాటిలలో కంపల్సరీ అది గవర్నమెంట్ పెట్టిన రూల్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది మేధావులు కూర్చొని చర్చించి దాన్ని ఒక నిర్ణయానికి తీసుకొచ్చి జిఎస్టీ అనేది తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవన్నీ తప్పియడానికి జీరో దందా చేసుకుంటా జిఎస్టీ కట్టకుండా చేస్తే మామూలుగా ఇక్కడ బ్రతికే వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏది వీళ్ళు కట్టుకుంటా ఉన్నారు, కాంపిటీషన్ మార్కెట్ లో ముందటి పోలేకపోతా ఉన్నారు, సంపాదించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే లోకల్ గా ఉన్న వాళ్ళు నలుగురు చూస్తే ఎట్లా అనే అవినాభావ సంబంధం మంచి సద్భావనంతో ఆలోచిస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చారు, దివాళి తీస్తే వెళ్ళిపోతారా లేకపోతే ఏం చేస్తారా తెలియదు. ఒకటి అతను ఇంకెవరో మాట్లాడు పృథ్వీరాజ్ అన్న తర్వాత ఇంకో అతను మాట్లాడాన పేరు నాకు చూసినా గుర్తొస్తలేదు. చెప్పండి. అతను ఏమని మాట్లాడాడు అని అంటే, ఎవరైనా చేస్తే తప్పే, అది ఓకే, కానీ ఒక కమ్యూనిటీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం అనేది కాదు. ఒక శాంపిల్ చెప్తా ఉన్నా. అతనికి ఒక బిల్డింగ్ ఉన్నది, దాంట్లో ఒక 10 షట్టర్లు ఉన్నాయి. ఓకే, అతను ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు అందులో. ఓకే, ఇంకొకడు వచ్చి టెనెట్ అంటే కిరాయి కావాలనుకున్నప్పుడు కిరాణా షాప్ ఓనికి ఇస్తాడా ఇవ్వడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తాడు, నువ్వు ఇక్కడ షాప్ పెట్టద్దు. ఇవ్వరు, అది రూల్. ఎందుకంటే నువ్వు షాప్ పెడితే నా బిజినెస్ నువ్వు షాప్ పెడితే నా బిజినెస్ దెబ్బతింటది. నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోండి. అదర్ స్టేట్, మన స్టేట్ ఎవరికి జన్మత దేవుడే నిర్ణయిస్తాడు ఏమని, నువ్వు ఇక్కడ పుడితే నీకు అన్నం వెళ్తుంది, అంది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేస్తాడు. దీనికన్నా ముందు విఠలన్న ఒకటి చెప్పింది. నేను లేదండి, నిన్న విఠలన్న ఒకటి చెప్పాడు ఏమని, మార్వాడి ఆకలి, దప్పిక, దాహం ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు మాత్రమే మార్వాడీస్ అని చెప్పారు. ఓకే, నేను వాళ్ళని కించపరచలేను, కానీ వాళ్ళు చేసే జీరో వ్యాపారం వల్ల, జిఎస్టీ ఎగ్గొట్టడం వల్ల ఇక్కడ ఉండబడేటువంటి వర్తక వ్యాపార వర్గాలు ఇక్కడనే నమ్ముకొని, ఇదే స్థానికతను నమ్ముకొని తెలంగాణ కోసం కష్టపడి ప్రాణాలు వదిలి అన్ని రకాల వర్తకులు ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ నష్టపోతా ఉన్నారు. వాళ్ళ యొక్క దోపిడీ అని చెప్పవచ్చు. అంతే మేడం, నేను ఏమని చెప్తున్నా, జిఎస్టీ ఎగ్గొట్టే వాళ్ళు ఎవరైనా కానీ ఏ కమ్యూనిటీ వాళ్ళైనా దొంగలే. పూజ గారు, బట్ పబ్లిక్ ఒపీనియన్ కూడా దేర్ ఇస్ ఎ చేంజ్. అందరం కలిసే ఉందాం, బట్ ప్రభుత్వాలకు సహకరిద్దాం. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళకు షాపులకు అనుమతి ఇచ్చకండి, మాకు ఉపాధి కల్పించండి జరుగుతోంది. ఫైనల్ గా మీ కంక్లూడ్ చేయండి. వినాయక చవితి చాలా మంచి సెలబ్రేషన్ అండి. చాలా వర్గాలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, బిజినెస్ దొరుకుతుంది. ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంది. ఇలాంటిది పండుగ అందరికి వస్తుంది బిజినెస్. అయితే ఈ పండుగని చక్కగా గడుపుకోండి, మీ బంధువులతోని, మీ ఫ్రెండ్స్ తోని మంచిగా గడుపుకొని మంచి మాటలు ఆలోచించండి. ఎస్, ఇవన్నీ రవి గారు మాట్లాడతారు. రవి గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఏం జరుగుతుంది అంటే, అందరం కలిసే ఉందాం, బట్ చట్టాలకు సహకరిద్దాం, అటు ట్యాక్సులు కడదాం, తర్వాత మన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుందాం, అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుందాం. ఇక్కడ వరకు ఓకేనా రవి గారు? నేను ఒకటే విజ్ఞప్తి చేసేది మనోజ్, రాష్ట్రంలో కొత్తగా షాప్ పెట్టొద్దు. కొత్తగా ఎవరైనా షాప్ పెడతారంటే మాత్రం మాకు చెప్పండి, మేము వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ట్యాక్సులు కట్టాలి, జిఎస్టీ కట్టాలి, మొదటి నుంచి చెప్తుంది. ప్రశాంతంగా అందులో బతుకుతుంది. లేని పక్షంలో మాత్రం తెలంగాణలో కొత్త షాప్ మాత్రం మేము పెట్టనివ్వము. కొత్త షాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం
ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాము. ఇంతకన్నా డబల్ ప్రతిఘటన ఎదురవుతుంది. మనకి జిఎస్టీ కట్టకుండా కొత్త షాపులు పెడతానని, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్త షాపులు పెడతానని, మా 80% 90% రిటైల్ ఉద్యోగాలు మా తెలంగాణలో ఉండకపోతే మాత్రం 80% తెలంగాణలో కొత్తగా షాపులు మాత్రం పెట్టనిచ్చేది లేదు. ఇది వార్నింగ్ అనుకోండి వాళ్ళకు. రైట్, మీరు ప్రభుత్వం దగ్గర పోయండి ఈ విషయాన్ని కూడా. థ్యాంక్ యూ పూజా గారు, థ్యాంక్ యూ ప్రేమత్రయ్ గారు, థ్యాంక్ యూ. ప్రభుత్వం దగ్గర చట్టం తీసుకొస్తాం ఖచ్చితంగా. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం గారిని కలిసి వారిని అడుగుతాం. 90% రిటైలర్లో తెలంగాణ ప్రజలే ఉండాలని చట్టం చేయమని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతాం. చట్టాలు వస్తే చట్టాలు అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి అందరికి సంబంధించి అందరికి గురించి పరిగణన తీసుకొని చట్టాలు తీసుకొస్తారు. అటువంటి చర్యలు తీసుకోండి. థ్యాంక్ యూ రవి గారు అండ్ థ్యాంక్ యూ పూజ గారు. సోరల్గా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక అంటే ఇప్పుడైతే ఒక కొలిక్కు వచ్చింది, అందరం కలిసికట్టుగానే ఉందాం. బట్ ట్యాక్సులు కట్టండి, ట్యాక్సులతో పాటుగా మీరు సబ్స్టాండర్డ్ మాల్ని ఆపేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంటే స్థానికులను ఎంకరేజ్ చేయండి, స్థానికులకు ఉపాధి కల్పించండి. కొత్త షాపులు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పిడమర్తి రవి గారు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.